హే గాయ్స్! ఇవాళ స్నాక్స్ కోసం అని చెప్పేసి మొక్కజొన్న కంకులు తీసుకున్నాం అనమాట. అవి అరౌండ్ 100 రూపీస్‌కి ఒక 12 ఇచ్చారు. బానే ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయితే దాన్ని నీట్‌గా పొట్టు తీసుకొని మంచిగా గింజలైతే తీసుకుంటున్నాం అనమాట. మొత్తం పెద్దగా అలానే ఉంటే చేయడానికి రాదని చెప్పేసి హాఫ్ చేస్తుంది మా అత్తయ్య. నేను కూడా అలా ట్రై చేద్దామనేసి ట్రై చేశా. బట్ నాకు రాలేదు. నా ఎనర్జీ సరిపోలేదనుకుంటా. తీసుకొని ఇంకా తనే చేసుండే అనమాట. అలా తను చేసిస్తుంటే నేను అన్నీ ఒలుచుకుంటూ వచ్చాను. అలా అన్ని ఆల్మోస్ట్ ఒక 1 కేజీ మక్కల వరకు చేసాము. మేము సూర్యాపేట సైడ్ అయితే ఎక్కువగా పప్పు గారెలు చేసుకుంటుండే. బట్ ఇటు సైడ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువ అయితే మక్క గారెలు చేసుకుంటారంట. అసలు ఇదేంటి, ఎలా చేస్తారు అనేది ప్రాసెస్ అయితే చూద్దాము. వాటిని నీట్‌గా అయితే ఒలుచుకొని వాటిలో కొంచెం పోగుల్లాగా, దారాల్లాగా కొంచెం డస్ట్ లాగా వస్తుంటది కదా! అవి నీట్‌గా చెరుక్కోవాలనమాట. నేనేదో ట్రై చేశా. నాతో అవ్వలేదు. ఇంకా మా అత్తయ్యకి ఇచ్చేసా. తనైతే నీట్‌గా ఎక్స్‌పర్ట్ కదా! సో, తను చేస్తదని చెప్పేసి తనకిచ్చా. యాక్చువల్‌గా అసలు దీంట్లోకి ఏమేమి కావాలో చూద్దాము. దీంట్లోకైతే నేను ఫస్ట్ అయితే ఇంట్లోనే పుదీనా చెట్టు ఉండే. పుదీనా చెట్టుకైతే పుదీనా తీసుకొనొచ్చా. కరివేపాకు చెట్టు కూడా ఉండే ఇంట్లోనే. వాటినైతే నీట్‌గా వాష్ చేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నా అనమాట. ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి కేజీ మొక్కలు. వీటికి సరిపడా కొన్ని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఆనియన్ అండ్ ఎండుమిర్చి అండ్ కొంచెం సరిపడా సాల్ట్. దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే మా అత్తయ్య యాడ్ చేసింది. మీకు ఆప్షనల్ అనమాట. ఒకవేళ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అంటే లేదు. వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. వెల్లుల్లి అయితే ఒకటి మొత్తం తీసుకున్నాం అనమాట. దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ తర్వాత యాడ్ చేద్దామని చెప్పుండే. ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసాము. దీంట్లోనే కరివేపాకు అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ వేసాము, బట్ ఇంకో కొంచెం కూడా సపరేట్గా ఉంచాయి అనమాట కరివేపాకు. దీని వరకు ఫస్ట్ అయితే మిక్సీ చేసుకున్నాం అనమాట. మిక్సీ చేసుకొని మంచిగా ఇదంతా మిక్సీ అయిపోయాక మొక్కలు తీసుకున్నాము. మొక్కలని మంచిగా నీట్గా మిక్స్ చేసుకొని అదంతా కలుపుకొని ఉండే. ఈ మక్క గారెలు తిన్నా కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇవి అయినా సరే, పాప్కార్న్ అయినా సరే, ఇవైతే ఎంత తిన్నా సరే హెల్త్‌కి ఈజీగా డైజెషన్ అయిపోతాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పప్పు గారెలు చేసుకుంటాం కదా! పప్పు గారెలు చాలా ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. వాటికంటే ఇవి టేస్టీగా ఉంటాయి. ప్లస్ హెల్త్‌కి మంచిది. అందుకోసమని ఇటు సైడ్ కొంచెం ఇవి ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారనమాట. నాకైతే టేస్ట్ ఎలా ఉంటాయో ఏంటి అనేసి అనుకుని ఉండే. ఎక్కువ నేను దీంట్లో బెల్లం కానీ, షుగర్ కానీ, సాంబార్లో అయినా ఎలా అయినా కొంచెం యాడ్ చేస్తే నేను అంత ఇష్టంగా తినననమాట. వీటిలో కూడా ఎలా ఉంటది ఏంటి అని కొంచెం డౌట్‌లో ఉండే. బట్ టేస్ట్ అయితే నాకైతే చాలా బా నచ్చింది. అయితే నెక్స్ట్ ఇంకా కరివేపాకు సెపరేట్‌గా ఉంది కదా! అదంతా మంచిగా ఒక చిన్న బౌల్‌లోనే తీసుకుంది. బట్ మా అత్తయ్య అయితే నీట్‌గా దాంట్లోనే చాలా నీట్‌గా అంతా మొత్తం కలిసేలాగా చాలా బాగా కలిపిందనమాట. దీంట్లో తర్వాత ఒక పాన్ తీసుకొని, ఆ పాన్‌లోకి కొంచెం ఆయిల్ తీసుకొని, కొంచెం ఎక్కువనే సరిపడా ఆయిల్ తీసేసుకొని డైరెక్ట్ అలానే చేతిలోనే చేసి అందులో వేయకుండా ఒక కర్చీఫ్ తీసుకొని దాంట్లో అయితే పెట్టి ఒక్కొక్క చిన్న చిన్న ఉండలా చేసి దాంట్లో అయితే నీట్‌గా చేసుకుందనమాట. దాంట్లో ఏదన్నా వాటరిష్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది కదా! అలా వెంటనే వేసేసుకోవచ్చు. ఈజీగా ఉంది ఇలా ప్రాసెస్ కూడా. ఇలా చేసుకొని తిన్నాము మేమైతే ఈవినింగ్. మాకైతే టేస్టీ అనిపించింది. దీంతో పాటుగా ఇలా పెద్దగా కాకుండా చిన్న చిన్న లైక్ పునుగుల్లాగా చేసుండే అనమాట. ఒక 2 వాయిలలా చిరణ్‌కి అలా నచ్చాయని చెప్పేసి. అలా కూడా బాగున్నాయి. దేని టేస్ట్ దానికే వచ్చింది. కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా! అందుకోసం అని చెప్పి కొంచెం అయితే క్రంచీగానే కాల్చింది మా అత్తయ్య. దీంట్లోకి ఫస్ట్ అయితే నార్మల్‌గానే కర్రీ ఉండే దాంతో తిన్నాము. బట్ వీటిలోకి స్వీట్ లాగా కూడా చేస్తారంట. ఆ స్వీట్ నెక్స్ట్ డే చేసుకొని తిన్నాము. అది వీడియో షూట్ చేయలేదు యాక్చువల్‌గా. అందుకోసమనే చూపియట్లేదు. ఓన్లీ ఇంతవరకే తీసుండే అనమాట ఈరోజు కోసమే. బట్ దీంట్లో కూడా చాలా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసుకున్నాము మేము. ఇక్కడ చేస్తుంటే చరణ్ దగ్గర టీవీ చూస్తున్నాడు. అసలు ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో చరణ్ దగ్గర రివ్యూ చూద్దాం ఒకసారి. ఇంకోటి బాగుందా? కుమ్మేస్తున్నావు? సూపర్ ఉంది. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. మా మమ్మీ చెప్పింది సూపర్ ఉందని. నీ రివ్యూ బాగుంది. ఇట్స్ గుడ్డా? ఎస్. చేసి పెడతావా మళ్ళీ నాకు ఇంకొకసారి? నువ్వు గ్రైండర్ చేసి పెట్టు, నేను అవి చేసి పెడతా. ఏది జస్ట్ ఆయిల్ వేసినాక వేడైనాక కాల్చిస్తావు అంతేనా? నువ్వు అయిపో సరే. ఇట్లా దీన్ని గుండ్రం వేసి దానికి బొక్క పెట్టి దాన్ని వేసి పెట్టి వస్తుందేమో. ఇప్పుడే నేర్చుకున్నా అత్తయ్య దగ్గర. మంచి క్రంచీ ఉన్నాయా? నేను తినకుండా మరి ఇచ్చిన నేను. ఇవి నేనే అడిగి చిన్న తింటా, ఎందుకు తినను? బాగుంది. చట్నీలో ఉంటే బాగుంటుంది. చట్నీ టమాటో పిక్లు ఉంది ఇవాళ. పల్లి చట్నీ. పల్లి చట్నీ మనకు పల్లి చట్నీ అంటే ప్రాణం కదా.
ఇవి సూపర్ ఉన్నాయి. పెద్ద వాటికంటే ఇవి బాగున్నాయా? కాలుతుందా మంచిగా లోపల? నాకు అలవాటు తెలుస్తుంది. ఇట్లా అలవాటు నాకు కాలుకుండా అండ్ వేడిని బయటికి తోదేస్తాను అనమాట. బట్ బాగున్నాయి, ఇవే మంచిగా ఉన్నాయి. ఇంకో ఎఫర్ట్స్ పెట్టి పల్లి చట్నీ వచ్చా. అదే పల్లి చట్నీ కావాలంట, పల్లి చట్నీ. మా అత్తయ్య అయితే చరణ్ పల్లి చట్నీ అడగగానే వెంటనే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. ఇంకా దానికి పోపు లేకుండా డైరెక్ట్గా ఆయిల్లోనే కరివేపాకు వేయించేసి వెల్లుల్లి అండ్ జీలకర్ర కరివేపాకు అండ్ పల్లీలు వేయించుకొని డైరెక్ట్ మిక్స్ చేసి దాంట్లో ఒక 1-2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసామన్నమాట. పచ్చిమిర్చి యాడ్ చేసేసి మిక్సీ చేసి దాంట్లో కొంచెం ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. కొంచెం మరీ చిక్కగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండేలాగా చేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే ఇది కూడా వితౌట్ పోపు కూడా బాగుంది. చరణ్కి అయితే నచ్చేసింది. తను కావాలని వాంటెడ్గా అప్పటికప్పుడు చేపించుకున్నాడు. దీంతో ఇవే కాకుండా ఇంకా వేరే డిషెస్ కూడా చేసుకున్నాం మేము. తనకి ఇవి కానిచ్చేస్తున్నాడు ఇక్కడ. వీటితో పాటుగా ఇంకా మిర్చి కూడా ఉండే అనమాట, మిర్చి బజ్జీ కోసం. మిర్చి బజ్జీలో మనం ఎక్కువగా పిండి ఎక్కువ లైక్ చేస్తుంటాం కదా, దాంతోపాటుగా మిర్చి కూడా లైక్ చేస్తాం అనుకోండి. అఫ్కోర్స్ చరణ్కి అయితే ఓన్లీ చాలా లైట్ లేయర్గా పిండి ఉండాలంట, మిగతా అంతా మిర్చి ఉండాలంట. సో దానికోసం అని చెప్పి తనే ఫస్ట్ ఒకటి ట్రై చేసుకున్నాడు అనమాట. మిగతాది ఇంకా అత్తయ్య చేసింది. ఈరోజు అయితే మక్క గారెలు చేసింది, ఇంకా పునుగుల టైప్ అవే గారెలోనే అవి చేసింది, అండ్ మిర్చి, దీనికోసం పల్లి చట్నీ, ఇలా డిఫరెంట్ అయితే చేసింది. అన్నీ కూడా నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చాయి. ఈ మక్క గారెలు అనేది నేను ఇంతకుముందు టేస్ట్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.